BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం బుడమేరు శాంతించింది. విజయవాడ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి. ఒక పక్క ఇటుపక్క కృష్ణానది కూడా శాంతించింది. విజయవాడలో లోతట్టు ప్రాంతాలైన సింగ్నగర్, ఆర్ఆర్పేట, అటువైపు వాంబే కాలనీ ఇవన్నీ మామూలు స్థితికి వస్తున్న సమయంలో బుడమేరుకి వరద పెరగడం ఇంకొంత ఆందోళన కలిగిస్తోంది. వరద పెరిగిన విషయాన్ని కూడా మొట్టమొదటిసారిగా తెలుగు అనే బ్రేక్ చేసింది, అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసింది. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, బుడమేరుకి ఇప్పుడు వరద పెరగడం అంటే ఎక్కడి నుంచి వస్తుంది వరద? ఈ వరద వల్ల మళ్ళీ ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందనుకోవాలా? వాస్తవానికి ఏదైతే బుడమేరు గడిచిన 3 రోజుల నుంచి విజయవాడలో ఒక రకమైన ఉప్పెనలాగా విలయ తాండవం, జల విలయ తాండవం చేస్తుందో, దానికి పుండు మీద కారం జల్లిన మాదిరిగా రాత్రి తెల్లారుజామున భారీ ఎత్తున విజయవాడకి ఎగువన వెస్ట్ కృష్ణాలో ఏదైతే మైలవరం నియోజకవర్గం, మైలవరం మండలం, జీకుండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, కోనలు, చిన్న చిన్న వాగుల్లో నుంచి నీటి చుక్క ఏదైతే దిగువకు వస్తుందో అదంతా కూడా అటు కురిసిన నీరంతా కూడా బుడమేరులోని దారి ఎత్తుక్కుంటుంది. వాస్తవానికి గడిచిన వారం రోజుల నుంచి విపరీతంగా వర్షం పడింది కాబట్టి ఒక్క చినుకు పడ్డ ఆ నేల పీల్చుకునే పరిస్థితి లేదు, నేల వదిలేస్తుంది కిందకి. కరెక్ట్. అట్లా ఇప్పుడు తెల్లారుజామున 3 గంటల నుంచి పడిన వర్షం తాలూకు ప్రతి చుక్క అది మళ్ళీ ఒక ఉప్పినలాగా అయిపోయి ఈ బుడమేరు కెనాల్లోకి చేరుకుని చూస్తుండగానే మన ప్రతినిధి అక్కడ చెరుకూరి హరికృష్ణ అని చెప్పేసి మన ప్రతినిధి ఆ కట్ట మీద, ఏదైతే బుడమేరు కట్ట మీద ఉండి అతని కంటి ఎదుటే 3 అడుగులు ఉన్నటువంటి బుడమేరు నీరు ఒక్కసారిగా 8 అడుగులకి అమాంతంగా ఆ వరద ఒక్కసారే ఎంత ఉధృతంగా వస్తుంది అనేది గ్రాఫిక్స్ లోనో సినిమాల్లోనో చూపించినట్టుగా నిజంగా ఉండపలాన సమయం కూడా అతి తక్కువ సమయంలో 3 అడుగుల నుంచి 8 అడుగులు ఎత్తుకు రావటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే గేట్లు, వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటరీ గేట్లు అనేది ఏదైతే ఒక టాపిక్ నడుస్తుందో దాని మీద మనం సుదీర్ఘంగా మన ప్రేక్షకులకి ఈ గేట్లు ఏంటి, ఈ కట్ట ఏంటి, ఇది ఎక్కడ పుట్టింది, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని గురించి మనం దాదాపు ఒక అర్ధగంట, ఒక 45 నిమిషాలు దీని మీద ఒక సుదీర్ఘమైన వివరణ మన ప్రేక్షకులకి మనం షేర్ చేసుకుందాం నాలెడ్జ్ దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు అక్కడ గేట్లు 11 గేట్లకు గాను ఒక 6 గేట్లు సగానికి ఎత్తుంది. గేట్లు క్లోజ్ చేసినా, గేట్లు మొత్తం ఎత్తినా అక్కడ ఉపయోగమే లేదు. ఆ గేట్ అనేది ప్రాజెక్ట్ గేట్ అనేది ఆ వరదని రెగ్యులేటరీ అనేది ఏదైతే వెలగలేరు బుడమేరు రెగ్యులేటర్ గేట్స్ అవి ఏదైతే దాని స్వరూపాన్ని, బుడమేరు దాని న్యాచురల్ స్వరూపాన్ని విజయవాడ మీద పడకుండా తప్పించడం కోసం బుడమేరు డైవర్ట్ ఛానల్ అని చెప్పేసి కృష్ణానదిలోకి పంపించే పరిస్థితి ఉంది. అయితే ఈ వచ్చే వరద ఆ కృష్ణానదికి పంపించే ఛానల్ కెపాసిటీకి మించి 3-4 రెట్లు మించి వరద వచ్చింది బుడమేరుకి. ఎట్టి పరిస్థితుల్లో గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గేట్లు ఓపెన్ చేసినా చేయకపోయినా గేటుకు పైన, గేటు కింద కూడా విపరీతంగా నిన్న మొన్న మనం ఎంతవరకు ఆ ఫైల్ కవర్ చేసుకుంటూ వచ్చాం. మనం మన తెలుగు అన్న ప్రత్యక్షంగా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి బురదలో కూడా 1000 ప్రయాసాలకు వచ్చి నడుచుకుంటా వెళ్ళింది. దాదాపు 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది బురదలో ఆ ప్రాంతానికి. అది ఒక భయంకరమైన ప్రాంతం. ఇప్పటి వరకు మీడియా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు రిపోర్టింగ్ చేయడానికి. మనం సాహసం చేసి వెళ్ళాము. నిన్న కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే 5-6 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను ముంచి దాదాపు 18,000 ఎకరాల పంటని, వరి పంటని ముంచి కొన్ని 100 ఎకరాల చేపల చెరువుని అది ముంచుకుని విజయవాడ ఒక పక్క ఏదైతే ముంపు ప్రాంతంగా ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట, తారక రామనగర్, అజిత్ సింగ్ నగర్, పాయికార
పైకారావుపేట, పైకాపురం ఈ ప్రాంతం, అట్లా అటు నుంచి దిగువన గుణదల, కేసరపల్లి, ఏదైతే బుడమేరుకు సంబంధించిన బుడమేరు పరివాహక బుడమేరు బఫర్ జోను లో నిర్మాణాలు ఏదైతే జరిగినాయో, ఇప్పుడు ఏదైతే ఎక్కడికైతే నీళ్లు వచ్చినాయో, విజయవాడలో ఎక్కడికైతే నీళ్లు వచ్చినాయో ఆ నీళ్లు వచ్చిన ప్రాంతం అది బుడమేరుకు సంబంధించిన ఏరియా. అది ఆ బుడమేరులో గత పాలకులు చేసిన పాపాలు ఇప్పటి ప్రజలకు శాపాలుగా మారినాయి. అవి అక్రమ లేఅవుట్లు ఇవ్వటం, సర్వే నెంబర్లు మార్చేసి పట్టా భూములుగా ఇచ్చేయటం, బుడమేరులో ఇల్లు కట్టుకోవటం, బుడమేరులో దాని స్వరూపం ఏంటి అనేది, అది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది, మామూలు నదులు వరదలు వస్తాయి అనే దానికి ఒక సమాచారం ఉంటుంది. బుడమేరు అనేది ఈ విషయం వచ్చేటప్పటికి ఆ కొండల్లో కోనలో చుట్టుపక్కల వితిన్ ద ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ లో ఉండి అనూహ్యంగా అతి తక్కువ టైంలో వచ్చేస్తుంది వాస్తవానికి. దీంట్లో ఈ బుడమేరు కాలవని ఆ వాగుని ఏదైతే కబ్జా చేసిన పరిస్థితి ఉందో, ఈ ప్రకృతి వైపరీత్యాలకి ఇంత విపత్తుకి ప్రధాన కారణం అక్కడ ఆక్రమణ అనేది. ఆ ఆక్రమణ ఎంతలాగా అంటే కొన్ని వందల అడుగు ఉండాల్సిన బుడమేరు విజయవాడకి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న మురుగు కాలువ లాగా మారిపోవటం, అక్కడి నుంచి అది కొల్లేరు వరకు దురాక్రమణకు గురవటం, దానికి రాజకీయ మద్దతు ఉండటం, వెరసి ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు అనుకోకుండా దీనికి ఎవరు ఊహించిన విధంగా ఏకకాలంలో బుడమేరుకు వరద రావటం, ఈ బుడమేరు డైవర్ట్ ఛానల్ని కృష్ణానదికి ఏదైతే సంగమం అని చెప్పి ఒక ప్రాంతం ఉందో ఆ చిన్న స్ట్రెచ్ బుడమేరు డైవర్ట్ ఛానల్, ఇది నది మీద బుడమేరు అనేది 1956లో ఈ బుడమేరు డైవర్ట్ ఛానల్ అని చెప్పేసి సిటీలోకి రాకుండా నదిలోకి కలిపేదానికి ఒక చిన్న కెనాల్ని నది వరకు తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లిందే విజయవాడ ధర్మడ్ పవర్ స్టేషన్ సంబంధించిన రివర్స్ వాటర్ ఏదైతే ప్లాంట్ లోకి, కృష్ణా నదిలో నుంచి ప్రతిరోజు ప్లాంట్ లోకి నీళ్లు వస్తాయి. ఆ ప్లాంట్ రన్ చేయడానికి, ఆ ప్లాంట్ కూల్ చేయడానికి, ఆ నీళ్లు మళ్ళీ వెళ్ళి ప్లాంట్ కూల్ చేసేసి రివర్స్ వాటర్ మళ్ళీ వెళ్ళి కృష్ణానదిలో కలుస్తాయి. అది VTPS నిర్మాణం చేసినప్పుడు VTPS లోపలికి ఏదైతే ఇన్లెట్ ఉందో ఆ ఇన్లెట్ తో పాటు ప్లాంట్ కూల్ చేసేసి ఆ వాటర్ మళ్ళీ నదిలోకి వెళ్తుంది. ఆ నదిలోకి వెళ్ళేదాన్ని VTPS బ్యాక్ వాటర్ అంటారు, రివర్స్ వాటర్ అంటారు. ఆ రివర్స్ వాటర్ కెనాల్ అన్నా, పట్టిసీమ కెనాల్ అన్నా, పోలవరం కెనాల్ అన్నా, ఈ ఏదైతే ఈ బుడమేరు డైవర్ట్ ఛానల్ అన్న, దీనికి ఆ చిన్న ముక్కకి ఆ 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ కాలువకి ఇన్ని పేర్లు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ స్థాయిలో వరద వస్తుంది, బుడమేరుకి చూస్తుండగానే 3 నుంచి 8 అడుగులకి పెరిగిపోయింది అని అంటే దాని దారిన అది పోయే అవకాశం లేదా ఇప్పుడు నేరుగా కొల్లేరుకి? ఎందుకంటే బుడమేరు కృష్ణా నదిలో కలిసే అవకాశం లేదు కాబట్టి, వెనక్కి తన్నింది కాబట్టి వరద పొంగింది విజయవాడకి అనేది 2-3 రోజుల కిందట వచ్చినటువంటి వరద గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కృష్ణాలో వరద లేదు కదా, 4 లక్షల క్యూసెక్లకు తగ్గిపోయింది కృష్ణానది వరద. ఇప్పుడు కృష్ణానదిలో కలిసే అవకాశం లేదు కదా, ఇప్పుడు దానంతటా అది నేరుగా కొల్లేరులో కలిసే అవకాశం లేదా బుడమేరు? లేదా వరద ఎక్కడన్నా గండ్లు కొట్టుకొని వరద వచ్చే అవకాశం ఉందనుకోవాలా? వాస్తవానికి నిన్న మొన్న జరిగిన విధ్వంసంలో ఏకకాలంలో చరిత్రలో 120 సంవత్సరాల చరిత్రలో ఎవరు ఊహించినంత వరద కృష్ణానదికి రావటం, అట్ ద సేమ్ టైం బుడమేరు కాలువ పొంగటం, దానికి వెనకమాల నుంచి పోటెత్తటం, కృష్ణానది నీళ్లు బుడమేరు డైవర్ట్ ఛానల్ వెనక నుంచి పోటెత్తి వెనక్కి తనటం, ఆ ఫోర్స్ కి దాదాపు 25 భయంకరమైన గండ్లు. నిన్న తెలుగు అన్న క్షేత్ర పరిశీలనకి వెళ్ళిన ఏలప్రోలు ఒక 15 అడుగులకు పైన మన దగ్గర ఒక కర్ర ఉంటే అక్కడ ఒక రైతు దగ్గర అది అందల అంత భయంకరమైన రైతు వారి భాషలో గుండం అనే పరిస్థితి. అది ఎంత లోతుకెళ్ళి పడిందో తెలవని అంత కోతకు గురయ్యి ఆ స్థాయి ప్రకృతి విపత్తు అంత భయంకరంగా వరద తాకిడి వేల ఎకరాల పంటను ధ్వంసం చేసుకుంటూ వెళ్ళి సిటీలో ఆ మూల ఏదైతే సింగనగర్ మూల ఏదైతే ఉందో ఆ మూల ఆ పల్ల ప్రాంతం, అది అక్కడ నీరు ముందుకు వెళ్ళటానికి కూడా
చాలా టైం తీసుకుంటది. అక్కడ స్టాగ్నేట్ అయింది ఆ వాటర్. ఇప్పుడు ఏదైతే అకాలంగా ఇవాళ తెల్లారుజామున కురిసిన వర్షానికి ఏదైతే ఒక్కసారి 3 నుంచి 8 అడుగులు బుడమేరు కట్టకు ఆనుకుని ఏదైతే బ్యాంకు గట్టుకు ఆనుకుని నీళ్లు ప్రవహించే పరిస్థితి. మామూలుగా అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కృష్ణలో వరద లేదు, తగ్గుముఖం పట్టింది. ఈ నీళ్లు వాస్తవానికి నదిలోకి వెళ్ళిపోతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ నదిలోకి వెళ్ళటానికి కిలోమీటర్ ముందే 10 గంటలు పడ్డాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏదైతే గేట్లు విషయం, గేట్లు దాటుకుని గంటలు పడ్డాయి. అక్కడ గేట్లు క్లోజ్ చేసినా ఆ నీరు ముందుకొచ్చి గండుల ద్వారా మళ్ళీ అదే సింగనగర్, అదే గుండెల ప్రాంతానికి వస్తుంది. గేట్లు ఎత్తినా అక్కడికే వస్తుంది, గేట్లు క్లోజ్ చేసినా అక్కడికే వస్తుంది. ఈ గేట్లకు సంబంధించి ఉన్నా లేకపోయినా ఈ గండ్ల కారణంగా ఆ నీరు చేరేది మళ్ళీ ఆ పల్లపు ప్రాంతమే. ఏదైతే గడిచిన 4-5 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిద్రాహారాలు మాని ఇక్కడే విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్ చేసుకుని ఏదైతే బస్సులో ఉంటూ పగలు రాత్రి మానిటర్ చేస్తున్నారో ఆ ప్రాంతానికి మళ్ళీ ఎఫెక్టెడ్ ప్రాంతానికే ఈ నీరు వెళ్ళి ఖచ్చితంగా చేరిద్ది. మరి ఇప్పుడు జనాలను ఏమన్నా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందా? అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అక్కడ? వాస్తవానికి నిన్నటి నుంచి కొంచెం ఈ ఏదైతే ఇంటీరియర్ గా బాగా లోపలకు ఉన్న వాళ్ళకి అందట్లేదు ఆహారం అనేది ఏదైతే మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చిందో అక్కడ డ్రోన్ ద్వారా ఏర్పాటు చేశారు. నిన్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో 100లాది ట్రాక్టర్లు, టిప్పర్లు అవి నీళ్ళల్లో కొంతవరకు ఆ నీళ్ళల్లో ప్రయాణం చేయగలుగుతుంది. కాబట్టి నిన్న కొంత వరద తగ్గింది కాబట్టి వాస్తవానికి నీరు దిగువకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న ట్రాక్టర్లని, టిప్పర్లని 100లాది ట్రాక్టర్లని, టిప్పర్లని పెట్టి ఒక రిలీజ్ సినిమా ఫంక్షన్ రేపు లేదంటే ఆ థియేటర్ సినిమా హాల్ వదిలితే ఎట్లా జనాలు బయటకు వస్తారో అట్లా లోపల నుంచి బయటకు తీసుకొచ్చారు నిన్న చాలా వరకు జనాలు. ఓకే ఓకే. ఇవాళ ప్రస్తుతానికి ఒకవేళ గండ్ల నుంచి బుడమేరు నుంచి వరద వచ్చినా గానీ ఈ 2-3 రోజుల నుంచి జరిగినంత స్థాయిలో నష్టం జరగకపోవచ్చు. ఆ స్థాయిలో ప్రజలు అక్కడ ఇరుక్కుపోకుండా సురక్షిత ప్రాంతాలకు చేరే ఉన్నారు ఆల్రెడీ, అంతేనా? 3 వంతులు చేరున్నారు, ఇంకా ఉన్నారు అక్కడ అపార్ట్మెంట్ల పైన బిక్కుబిక్కుమంటూ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా ముందట్లు అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి కాలేజీల్లోనో, హాస్పిటల్లో, ప్రభుత్వ భవనాల్లో, ఈ ప్రైవేటు కళ్యాణ మండపాల్లో ఎక్కడో చాట ఆ ప్రాంతంలో 3-4 ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అక్కడి నుంచి అసలు తరలించి చేస్తే వాళ్ళకి వైద్యం కానీ ఈ ఆహార పదార్థాలు అందలేదనే కొరత లేకుండా ఒడ్డులు ఉంటారు. దీన్ని నీట్గా దీన్ని ఏం చేయాలి అట్లా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని 100 ఫైర్ ఇంజిన్స్ ఆ మురికిని క్లీన్ చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్న సమయంలో మళ్ళీ ఈ వరద రావటం కొంత ఈ జరగబోయే ఈ పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించిన ఆటంకం కలిగే పరిస్థితి. అక్కడ మిగిలి ఉన్న వాళ్ళకు కూడా కొంత ఈ వచ్చే వరద ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు సుభాకర్ గారు, అక్కడికి గండ్లు ఎక్కడైతే పడినాయో అక్కడికి వెళ్లే అవకాశమే లేదా? ఏదన్నా పూడ్చే ప్రయత్నం జరగడానికి కూడా అవకాశం లేదా? విజయవాడకి సంబంధించిన విఎస్ఎన్ కన్స్ట్రక్షన్ కంపెనీ మొన్నటి నుంచి అక్కడ నిమ్మల రామానాయుడు ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి, కలెక్టర్, సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నారు. ఎక్కడైతే గండ్లు పడ్డాయో దాదాపు 25 గండ్లు పడ్డాయి. ఆ రెగ్యులేటరీ నుంచి రైట్ తర్వాత బాగు చేసుకున్న రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ వెరీ ఇంపార్టెంట్. ఆ లెఫ్ట్ కెనాల్ విజయవాడ వైపు ఉంటుంది. ఆ విజయవాడ వైపు నుంచి బాగు చేసుకోవాలన్నా సరే అక్కడ దాదాపు ఒక 20 గంటలు ఉన్నాయి. ఆ 20 గంటల్లో ఒక 15 అతి పెద్దవి పడ్డాయి. ఆ పెద్దవి పడేదానికి ఒక్కొక్క దానికి 500-600 మినిమం 500-600 లారీలు, ఆ పెద్ద పెద్ద హెవీ లారీలు గ్రావెల్ని, మెటల్ని పూడ్చాల్సిన పరిస్థితి. మన క్షేత్ర పరిస్థితులకు వెళ్ళినప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్ ప్రతినిధితో మనం మాట్లాడినప్పుడు 3-4 రోజులు పట్టిద్ది అనేది వాళ్ళు అన్నారు. కానీ అది మనకున్న నాలెడ్జ్లో ఇక వేరే సైంటిఫిక్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ని వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు 1 వారం పాటు పట్టే పరిస్థితి. అవి మామూలు గండ్లు కావు అనే పరిస్థితి. నిన్నటిదాకా కూడా ఈ కృష్ణా రివర్స్ వాటర్ పనికి ఆటంకం కల్పించింది.
అది Okay. తగ్గింది, కృష్ణవరం తగ్గింది అనుకునేలోపు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఆ గండ ఏదైతే గండ్లు ఉన్నాయో పూడ్చేది, ఆ గండ్ల నుంచి ఇప్పుడు ఇవాళ తెల్లారుజామున వచ్చే వరద మళ్ళీ అటే ప్రవేశిస్తుంది. ఆ పనికి ఆ కాంట్రాక్టర్ చేసే పనికి ఇది ఖచ్చితంగా ఆటంకం కలిగించే పరిస్థితి. సో మరోసారి విజయవాడకి వరద వస్తూ ఉంది. కాకపోతే ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి ప్రజలను తరలించారు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంతేనా? గవర్నమెంట్ అప్రమత్తంగా ఉంది. మనకి ఎప్పుడైతే సమాచారం క్షేత్ర స్థాయిలో సెకన్ల ప్రకారం వచ్చిన సమాచారాన్ని లోకల్ గా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్కి, జిల్లా కలెక్టర్ కి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తెలుగు అని ఇమీడియట్ గా తీసుకెళ్లింది. వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించిన టీమ్స్ ని కూడా అది సంసిద్ధం చేసుకున్నారు. రైట్ సుభాకర్ గారు, చూద్దాం మరి ఎంత మేరకు వస్తుంది. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం లేకుండా కాపాడే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. అది సక్రమంగా జరగాలని కోరుకుందాం. ప్రస్తుతానికి బుడమేరు పరిస్థితి అయితే కాస్త ఆందోళనకరంగానే ఉంది. మళ్ళీ వరద పెరగడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రభుత్వం మరి ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ సుభాకర్ గారు. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం, బ్రేకింగ్ న్యూస్, ఏదైతే హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ ఉన్నారో మరి కొద్దిసేపట్లో ఒక 5-10 నిమిషాలలో ఆ గండి దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. ఆయన క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితిని సమీక్షించడానికి, ఈ వచ్చే వరదను కళ్ళారా చూసేదానికి, సూచనలు ఇచ్చేదానికి నారా లోకేష్ ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ గండి దగ్గరికి చేరుకోబోతున్నారు. ఈ 2-3 రోజుల నుంచి కంట్రోల్ రూమ్ లో ఉండి మొత్తం మానిటర్ చేసింది మినిస్టర్ మంత్రి లోకేష్ చేశారు. ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా దీన్ని బట్టి? ఆల్రెడీ బయలుదేరారు. నిన్నటి వరకు కలెక్టర్, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, అట్లాగే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పూర్తి స్థాయిలో రోజుకు 2-3 సార్లు అటు వచ్చి పరిశీలించే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే మళ్ళీ వరద పోటెత్తుతుంది, అట్లా ఈ గండ్లు ఎంతవరకు పూడ్చే పరిస్థితి ఉంది, ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి లోకేష్ వస్తున్నారు. రైట్.